హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా స్టోరీస్, నా పాటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఇంకో కథతో మీ ముందుకు వచ్చేసాను. వింటారా మరి? సరే, ఓకే. ఒకరోజు ఒక గురువు గారు తన శిష్యుడితో కలిసి దగ్గరలో ఉన్న ఒక అడవికి ప్రయాణిస్తూ ఉన్నాడంట. ఆ గురు శిష్యులు నడుస్తూ నడుస్తూ ఉంటే ఒక చోట ఆ గురువు గారికి ఏం కనిపించినాయి అంటే 4 చెట్లు కనిపించినాయి. అందులో ఫస్ట్ చెట్టు ఏమో చిన్న చెట్టు, అప్పుడే ఆకులు మొలుస్తూ ఉన్నాయి. రెండో చెట్టు కొంచెం పెద్దది, మూడోది ఇంకొంచెం పెద్దది, నాలుగోది చాలా పెద్దది, మొదలు అంతా చాలా పెద్దగా ఉందన్నమాట. అయితే ఆ గురువుగారు ఏం చేశారంటే తన శిష్యుడిని పిలిచి ఆ మొదటి మొక్క తీసుకొని రమ్మని చెప్తాడనమాట. శిష్యుడు దాన్ని వెళ్ళి తేలికగా తీసుకొని మట్టిలోంచి తీసేసి వస్తాడు. అంటే చిన్న మొక్క కదా, తీసేస్తాడు. తర్వాత రెండో మొక్కను కూడా లాగేసుకుని రమ్మని చెప్తాడు. వెళ్తాడు, కొంచెం కష్టపడి రెండో మొక్కను కూడా తీసుకొస్తాడు. ఇప్పుడు మూడో మొక్కను కూడా తీసుకొని రమ్మని చెప్తాడు గురువుగారు. సరే అని చెప్పి కొద్దిగా ఎక్కువ కష్టపడి, కొంచెం పెద్దగా మొలిచింది కదా ఆ చెట్టు, సో కొంచెం ఎక్కువ కష్టపడి శిష్యుడు ఆ మూడో చెట్టును కూడా తీసుకొని లాగేసుకొని వస్తాడు. ఇప్పుడు నాలుగో చెట్టును కూడా తీసుకొని రమ్మని చెప్తాడు. దాని మొదలు ఎక్కువ ఉండడం వల్ల శిష్యుడు ఏం చేస్తాడంటే 2 చేతుల్లో చెట్టు చుట్టూ పెట్టేసి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చేయలేకపోతాడు. కానీ గురువుగారు చెప్పారు కదా ప్రయత్నించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు గురువుగారు శిష్యుణ్ణి పిలుస్తాడనమాట. పిలిచి, చూడు నాయన, మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లు పాతపడిపోతే వాటిని మార్చుకోవడం చాలా కష్టము. చూసారా, ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మన దాంట్లో అలవాటు అయిపోతూ ఉంటే అవే బ్యాడ్ హ్యాబిట్స్ చిన్న మొక్కలా ఉన్నప్పుడు మనము మానేసుకోవడం చాలా ఈజీ. అవే పెరిగి 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 పెద్దయి చాలా మొదల్లో ఉండిపోయాయి అనుకో మన దగ్గర, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ని విరిచేయడం చాలా కష్టము. మొక్కై వంగనిదే మానై వంగున అంటారు కదా, అట్లనే సామెతలాగానే మనం కూడా బ్యాడ్ హ్యాబిట్స్ని చాలా చిన్నగా ఉన్నప్పుడే తొలగించేస్తే మన లైఫ్ చాలా బాగుంటుంది. అలాగే అవి పెరిగి పెద్దయినాయి అనుకో, అవి తీసేయడం చాలా కష్టము అని చెప్పేసి ఆ గురువుగారు శిష్యుడితో చెప్తారనమాట. అప్పుడు ఆ శిష్యుడు చాలా సంతోషిస్తాడు. సో ఈ స్టోరీని బట్టి మీకు ఏమర్థమైంది? బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే అమ్మ నాన్న కానీ ఎవరైనా ఇది బ్యాడ్ అని చెప్పినప్పుడు వినండి. అది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మీ మనసులోంచి తీసేస్తే మీరు ఎప్పుడూ బ్యాడ్ హ్యాబిట్ మళ్ళీ చేయరు. మనకి ఈజీగా ఉంటుంది అది తొలగించడం. చాలా పెద్ద తప్పులు చేస్తూ అమ్మ నాన్న చెప్పిన మాట వినకుండా బ్యాడ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ కొన్ని రోజులైనాక మీరు పెరిగి పెద్దయితున్నా అవి మీతో పాటు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. సో అమ్మ నాన్న చెప్పే మాటలు వినండి, బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేసేయండి, గుడ్ హ్యాబిట్స్ని పెంచుకోండి. అవే పెరిగి పెద్దయి మిమ్మల్ని ఒక మంచి మనిషిలాగా మారుస్తాయి. ఓకేనా? బాయ్ బాయ్.